తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసు మీద బీజేవైఎం కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంపైకి రాళ్లు, రంగు డబ్బాలు విసిరారు. కాషాయ రంగు పెయింట్ను ప్యాకెట్లుగా చేసి వైసీపీ ఆఫీసు గేటు, పోలీసు అవుట్పోస్ట్, ప్రహరీ రక్షణ గ్రిల్స్ పైకి విసిరి దాడి చేశారు. వైసీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది గదిపైన బీజేవైఎం కార్యకర్తలు కాషాయ రంగులు చల్లారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం ఇప్పుడల్లా చల్లారే అవకాశాలు కనపడట్లేదు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో అన్యగా భావించి దాంట్లో ఏదైతే ఎద్దు పందికి సంబంధించిన కొవ్వు అవశేషాలు కలిశాయంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్త కాకుండా దేశాలలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హిందువులు కాషాయ పార్టీ అయిన బీజేపీ పార్టీ తరఫున ఏదైతే యువజన సంఘం ఉందో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆ కార్యాలయం కానీ ఆయన నివాసం కానీ వేదికగా చేసుకొని పెద్ద ఎత్తున కూడా వాళ్ళు దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది భారతీయ జనతా యువ మోర్చా నాయకులు. అయితే ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామునే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ యువ మోర్చా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎవరికి తెలియకుండా ఆఖరికి ఇంటెలిజెన్స్ ఎస్పీ పోలీసులకు కూడా అవకాశం కల్పించకుండా గుట్టు చప్పుడు కాకుండా తెల్లవారుజామునికే విజయవాడ చేరుకున్న భారతీయ జనతా యువ మోర్చా నాయకులు పెద్ద ఎత్తున కూడా గుంటూరు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి కార్యాలయంపై దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కాషాయానికి సంబంధించిన రంగును కలుపుకున్న ప్యాకెట్లను ఆ గేటు మీదకి, గోడ మీదకి పెద్ద ఎత్తున విసిరేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యాలయం మొత్తం కూడా కాషాయమయం అయ్యే విధంగా ఉండాలన్న రకంగా రూపొందించుకొని కార్యాచరణ రంగంలోకి దిగిన భారతీయ జనతా యువమోర్చా నాయకులు పెద్ద ఎత్తున కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరు ఊహించిన రీతిలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఒక్కసారిగా వైసీపీ కార్యాలయం మీదకి చొచ్చుకెళ్లడంతో ఒకసారిగా నివ్వెరపోయిన పోలీసులు గానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గానీ ఒకసారిగా అప్రమత్తం అయింది. అప్పటికే వారు వచ్చేపాటికే పూర్తి స్థాయిలో వీళ్ళు తెచ్చుకున్న కాషాయ రంగు ప్యాకెట్లు మొత్తాన్ని కూడా గోడకి, ఆ గేటుకి విసిరేసిన పరిస్థితి అయితే ఉంది. కార్యాలయం మొత్తం కూడా భారతీయ జనతా యువ మోర్చా కాషాయ రంగులమయం ఏందని చెప్పుకోవచ్చు. కాషాయ రంగుమయం అయ్యే విధంగా కూడా చాకచక్యంగా ప్యాకెట్లను తీసుకొచ్చి రంగు ప్యాకెట్లను చల్లడంతో ఒకసారిగా అవి పగిలిపోయి గోడ మొత్తం కూడా అయిన పరిస్థితి అయింది. అయితే ఒక్కసారిగా ఈ విషయం మొత్తం స్థానికంగా ఉండే వ్యవస్థ, పోలీసులు మొత్తం కూడా ఒకసారిగా నివ్వెరపోయారు. తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాడేపల్లి పోలీసులు సమాచారం తెలుసుకొని ఘటనా స్థలానికి వచ్చేపాటికి భారతీయ జనతా యువ మోర్చా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ కార్యాలయం మీదుగా దాడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే వైసీపీ క్యాంపు కార్యాలయం అదే విధంగా నడుపుతున్నారు. దానికి పక్కనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యాలయం ఉన్న నేపథ్యం మొత్తానికైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డి నివాసానికి సంబంధించి కూడా కాషాయమయం చేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా యువ మోర్చా నాయకులు పెద్ద ఎత్తున కూడా దాడి చేసినట్టు అర్థమవుతా ఉంది. ఈ దాడి తెలుసుకొని పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకునే లోపే వారు పెద్ద ఎత్తున కూడా వారు తెచ్చుకున్న ఆ కాషాయ రంగు ప్యాకెట్లు మొత్తం కూడా విసిరేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యంగా ఆ కార్యాలయం పైకి రాళ్లు, రంగు డబ్బాలు, ఆ రంగు ప్యాకెట్లు, ఆ కాషాయ రంగు ప్యాకెట్లను పూర్తిగా వాటర్ లో కలిపి ఆఫీస్ మీదకి విసిరేసిన పరిస్థితి ఉంది. వీటిల్లో ముఖ్యంగా వైసీపీ గేటు గాని, పోలీస్ అవుట్ పోస్ట్ గాని, ప్రహరీ రక్షణ గ్రిల్స్ గాని మొత్తంగా కూడా ఆ వైసీపీ కార్యాలయం లోపల గాని మొత్తంగా కూడా ప్యాకెట్లు, రంగు డబ్బాలు విసిరేసిన నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా కాషాయ రంగు కాషాయమైపోవడంతో పోలీసులు నివ్వెరపోయిన పరిస్థితి అయింది. అలాగే వైసీపీ నాయకులు ఎవరు కూడా ఘటనా స్థలానికి చేరుకోపోవడంతో యువమోర్చా నాయకులు పెద్ద ఎత్తున అక్కడ విరుచుకుపడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రంగంలోకి దిగిన పోలీసులు అయితే ఆ వైసీపీ కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొంతమేరకు వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే సెక్యూరిటీ గాని, సిబ్బంది గాని, పోలీసులు
అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు వచ్చే సమయానికి అప్పటికే అక్కడ మొత్తం రంగుమయం అయిపోయింది. రంగుమయం అయిపోయిన అనంతరం కూడా లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు వారిని అడ్డు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే ఆ పరిసర ప్రాంతం మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొని బీజేవైఎం కార్యకర్తలను అక్కడి నుంచి పంపించిన పరిస్థితి అయితే ఏర్పడింది వైశాలి.